హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి టేస్టీ వడలు చేస్తున్నాను. వీటిని పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు సైడ్ డిష్గా తినొచ్చు, లేదా ఈవినింగ్ టైం స్నాక్ లాగా తినొచ్చు, బాగుంటాయి. మా ఇంట్లో గారెలు నేను ఇష్టంగా తింటే మా వారు వడలు తింటారు ఇష్టంగా. ఇవి నేను 3 రకాల గింజలు ఉపయోగించి చేశాను, చాలా బాగున్నాయి. వడలు అనగానే పచ్చిశనగపప్పు వేసి చేస్తాము ఎక్కువగా, అలా కాదండి. నేను ఈరోజు ఎలా చేశాను చూడండి. చూస్తున్నారు కదా, అవి మొక్కజొన్న గింజలు, మామూలు మొక్కజొన్న పొత్తు, స్వీట్ కార్న్ కాదు. నేను ముందే వలిచేసి పెట్టుకున్నాను. ఆ గిన్నెకి 3/4 వచ్చినాయండి మొక్కజొన్నలు ఎన్ని తీసుకున్నానో అందులో సగం పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అచ్చంగా మొక్కజొన్నలతో అయినా వేసుకోవచ్చు, నేను ఇలా ట్రై చేశాను, చాలా బాగున్నాయి. మొక్కజొన్నలు లేతగా కాకుండా ముదురుగా కాకుండా ఉన్నాయి తీసుకోవాలండి, మీడియంలో ఉన్నాయి. వాటిని నానబెట్టుకోవాలి. మినపప్పు తీసుకున్నాను, పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నానో అందులో సగం మినపప్పు తీసుకోవాలి. మినపప్పు ఎందుకు తీసుకున్నానో చెప్తాను. 3 కలిపి నానబెట్టేసుకోవాలి. 4-5 గంటలు నానితే సరిపోతుంది. నేను ఈ వడలు సాయంత్రం చేశాను. పప్పులు నానిపోయినాయి. ఇప్పుడు కడిగేసుకోవాలి. 4 సార్లు కడుక్కొని మంచినీళ్ళు కూడా పోసుకొని మిక్సీలో వేసుకోవాలి. గ్రైండర్లో వేయకూడదు, ఇట్లా మిక్సీలోనే వేసుకోవాలి. నీళ్ళు పోయకూడదు, గార్లిక్ అలా గ్రైండ్ చేసుకుంటాము, వీటి కూడా అలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అయిపోకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి. సన్నగోధుమ రవ్వ ఉంటుంది కదా, అలా తెలియాలి మనకి పలుకులుగా, అలా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంత గట్టిగా రుబ్బుకోవాలి, లేదంటే నూనె లాగేస్తాయి వడలు. గ్రైండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పిండి ఏ గిన్నెలో కలుపుకుంటాం ఆ గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి 3 గ్రైండ్ చేసుకోవాలి. అల్లం ముక్క 2 అంగుళాలు తీసుకున్నాను, వెల్లుల్లి 5, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఘాటుగా ఏం లేదండి, సరిపోయింది, ఇంకా వేసుకోవచ్చు కావాలన్నా. గ్రైండ్ చేసుకున్న అల్లం ముద్దని మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమంలో వేసేసుకోవాలి. ఈ వడల్లో మెయిన్ పుదీనా అండి. పుదీనా, కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి పెద్ద తీసుకున్నాను, కట్ చేసుకోవాలి. కరివేపాకు ఒక రబ్బ సన్న కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ సన్నగా తరుక్కోవాలి. పుదీనా మాత్రం స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర ఇలా నలుపుకొని వేసుకోవాలి. మసాలా వడలు కావాలనుకుంటే కనుక గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, నేను అలా వేయట్లేదు. జీలకర్ర వేసుకున్న తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. చూసుకుని వేసుకోవచ్చు, సరిపోకపోతే తక్కువ వేసుకోండి. మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మినపప్పు ఎందుకు వేసుకున్నా చెప్తా అన్నాను కదా. శనగపప్పు కానీ మొక్కజొన్నలు కానీ వేసినప్పుడు బైండింగ్ కోసం శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోవాలి. అలా వేయకుండా మినపప్పు వేసాను నేను. మినపప్పుతో కూడా జిగురు వస్తుంది, వడ వేసినప్పుడు విడిలిపోకుండా ఉంటుంది. ఇలా మినపప్పు వేసుకుని రుబ్బుకున్నా కానీ పిండి కొంచెం లూజ్ అయినా నూనె లాగేస్తుంది. అలాంటప్పుడు కూడా బియ్య పిండి వేసుకోవచ్చు, శనగపిండి కానీ బియ్య పిండి కానీ. పిండి బాగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, మీడియంలో ఉండాలి ఫ్లేము. వడలు కావడానికి టైం పడుతుంది, గారెలాగా హోల్ పెట్టం కదా, మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేము. వడలు మందంగానే వేయాలండి, పలచగా వేయకూడదు. వేసిన తర్వాత వెంటనే కదిలించకూడదు, విడిలిపోతుంది వడ. కొంచెంసేపు కాల్చి కదపాలి, 2 వైపులా బాగా కాల్చుకోవాలి. నేను వండేది కొంచెం తక్కువే వండుతున్నాను కాబట్టి తక్కువ నూనె పోసాను. ఎక్కువ నూనె పోసామనుకోండి వేస్ట్ అయిపోతుంది, మన కూరలు వండుకుంటే పనికిరాదు. ఇవి కాలడానికి టైం పడుతుంది, ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలి, లేదంటే లోపల ఉడకదు. సరిగ్గా ఉడకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, తినలేము. ఉల్లిపాయ ముక్కలు సన్న కట్ చేసి వేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు కాలినట్టు తెలిస్తే తీసేసుకోవచ్చు. ఉల్లిపాయ గారెలు అయితే గ్రైండ్ చేసేస్తాను నేను, వడలకి వేసినప్పుడు ముక్కలు కట్ చేసేస్తాను సన్నగా. దేనికి ఎలా కట్ చేయాలో అలా కట్ చేసి వేస్తేనే బాగుంటాయి టేస్ట్. దీనిలో మెయిన్ పుదీనా ఫ్లేవరు, పుదీనా ఎక్కువగా ఉండి ఫ్లేవర్ తెలుస్తుంటే బాగుంటాయి. నేను పక్క వడలు వండుతూనే టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. వడలన్నీ వేసుకోవడం అయిపోయింది నాకు. ఇట్లా అన్నీ బాగా కాల్చుకుని తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూడండి, ఆకుకూరలు బాగా తెలుస్తుంది కదా పైకి, ఇంకా కావాలని ఇంకా వేసుకోవచ్చు. ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకు తిన్నా బాగుంటాయి, సాస్తో తిన్నా బాగుంటాయి, లేదా పుదీనా కొత్తిమీర చట్నీ ఉంటే దాంతో తిన్నా బాగుంటాయి. వడ టేస్ట్ బాగా తెలియాలంటే విడిగానే తినాలి, నేను విడిగా తిని చెప్తున్నాను, చాలా బాగున్నాయి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ కూడా లాగలేదు, బాగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.